హాయ్ అండి, బంగాళాదుంప మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. టమోటాలు, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా అండి. బంగాళాదుంపలు ఇలా ఉడికించుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని దీనిలో ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకొని టమోటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం సమానంగా ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని ఇలా బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇందులో కొంచెం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలో కొబ్బరి, ధనియాలు, అల్లం, తెల్లగడ్డ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని వేసుకొని కాసేపు మసాలా వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా ఇలాగా నీళ్ళని కొంచెం ఇలా పిండేసినట్టుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనం కూరంతా ఇలా కలుపుకోవాలి. మసాలా మనం వేసుకున్న కారం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా కూర మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం వాటర్ పోసుకొని ఇలా కూర అంతా బాగా కలుపుకొని కాసేపు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ కొంచెం తక్కువ అనిపిస్తే మీరు కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. చూసారా? ఫైనల్గా కూర అయితే ఉడికిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఎంతో ఈజీగా మీల్ మేకర్ బంగాళాదుంప ఇగురు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.